సిటీ ఇండియా న్యూస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బ్రహ్మాండమైన విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ శాతం, కొన్ని జిల్లాల్లో తక్కువ, యావరేజ్గా 56% కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తే 1980 నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ముఖాముఖి పోటీ జరిగింది. టీడీపీ వర్సెస్ కాంగ్రెస్. హన్వాడ మండలం కావచ్చు, మహబూబ్ నగర్ మండలం కావచ్చు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గతంలో ఎన్నడూ రానన్ని సర్పంచ్ స్థానాలు ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులు, మంచి పనులను చూసి ఆదరించి బ్రహ్మాండమైన తీర్పు గ్రామీణ ప్రాంత ఓటర్లు నా నియోజకవర్గంలో ఇచ్చిండ్రు. ఎంత బ్రహ్మాండమైన తీర్పు అంటే 45 సంవత్సరాల్లో ఉన్న రికార్డును తిరగరాసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 65% సర్పంచ్ పదవులను హన్వాడ మండలం కావచ్చు, మహబూబ్నగర్ మండలం కావచ్చు, రాష్ట్ర యావరేజ్కు అధికంగా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రియాశీల కార్యకర్తలు పోటీ చేసింది, బలపరిచి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇది చాలా అద్భుతమైన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి కారణమైన ప్రతి ఒక్క నాయకులు, ముఖ్యంగా మహబూబ్ నగర్ మండలంలో జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులుగా ఉండి మండలాధ్యక్షులుగా బాధ్యత వహిస్తున్న నరసింహారెడ్డి గారు, అలాగే హన్వాడ మండలానికి వస్తే ఈ బాధ్యతలను మొత్తం మీదేసుకొని అందరినీ సమన్వయపరిచిన మారేపల్లి సురేందర్ రెడ్డి గారు, ఇంకా చేదోడు వాదోడుగా ఉంటున్న మా సీనియర్ నాయకులందరూ, ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ అయిన మా వినోద్ కుమార్ గారు, అంతమ్మ గారు, ఎంపీ వెంకటేష్ గారు, హన్వాడ మండలం క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కోఆర్డినేట్ చేసిన మా మండలాధ్యక్షులు మహేందర్ గారు, వీళ్ళకు సంపూర్ణ సహకారంతో, ఇంకా అనేక మంది కార్యకర్తల శ్రమతోటి ఈరోజు అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్ పార్టీ లభించింది. లెక్కలు చెప్పాలంటే మా నియోజకవర్గంలో మహబూబ్నగర్ మండలంలో 21 గ్రామాలలో 13 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 7 గ్రామాలు, బీజేపీ 1 గ్రామం. అలాగే హన్వాడ మండలానికి వస్తే 35 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ 22, బీఆర్ఎస్ 9, బీజేపీ 4. ఓట్ల పరంగా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అంత వేవ్లో వచ్చిన ఓట్ల కంటే కూడా అధిక శాతం ఓట్లు ఇప్పుడు ప్రజలు మాకు ఇచ్చిండ్రు. చాలా పెద్ద గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఈరోజు ఓట్ల పరంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ రూరల్ మండలంలో మాకు 9,500 ఓట్లు వస్తే ఇప్పుడు అది 12,500 ఓట్లకు పెరిగింది. మా అభ్యర్థులు, మా కార్యకర్తలు పోటీ చేసింది. అలాగే హన్వాడ మండలంలో గతంలో 13,950 ఓట్లు మాకు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అది 18,417 ఓట్లకు పెరిగింది. ఏ రకంగా చూసినా కూడా ఇది తిరుగులేని విజయం. ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిగతా పార్టీల పర్సంటేజీలు నేను చెప్పదలుచుకోలేదు, కానీ వాళ్ళవి చాలా ఓట్లు తగ్గిపోయినాయి. కొన్ని గ్రామాల్లో పోటీ మా మధ్యలోనే ఉండింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యలోనే. కిష్టంపల్లి గ్రామంలో ఒక విచిత్రమైంది, మా అభ్యర్థులు 3 పోటీ చేసిండ్రు, అయినా సరే కేవలం 20 ఓట్లతోటి అక్కడ ఇతర పార్టీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయింది. అట్లా 2-3 తక్కువైనాయి. అక్కడ మేము కొద్దిగా కూర్చోబెట్టి పిలిపించి గట్టిగా మాట్లాడితే అక్కడ కూడా గెలిచేవాళ్ళం. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మేము ఏ రోజు కూడా పనిచేయలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను జరుపుకున్నాం. గతంలో అయితే అవతల పార్టీ వాళ్ళని కూడా బెదిరించి కూర్చోబెట్టే పని చేశారు. కానీ ఈసారి మా పార్టీ అభ్యర్థులు నిలబడ్డా 1-2 సార్లు చెప్పి చూసి వాళ్ళ ఇష్టానికి వదిలేసినాం. ఎందుకంటే గ్రామంలో
ఎవరికి ఆదరణ ఉంది, ఎవరికి సేవ చేయాలని ఉన్నా వాళ్ళు ఒకసారి అవకాశం తీసుకోవాలనుకుంటారు. ప్రజాసేవలో ఉన్నందుకు ఏదో రకంగా ప్రజల తీర్పు కోరుకుంటారు. సో అటువంటి వాళ్ళ స్ఫూర్తిని తక్కువ చేయకుండా వాళ్ళకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. అందువల్ల 2 గ్రామాలు మేము నష్టపోవడం జరిగింది. అయినా పర్వాలేదు, మా నాయకులకు తృప్తి, మేము మా ఊర్లో పోటీ చేసినాం, గెలుచుకున్నాం అనే తృప్తి. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మా పార్టీ నాయకులు మేము పోటీ చేసే స్వాతంత్రం మాకు ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ అన్ని రకాలుగా ఈరోజు 65% సీట్లతోటి, అలాగే ఓట్లతోటి తిరుగులేని మెజారిటీ, తిరుగులేని ఆధిక్యత మహబూబ్ నగర్ మండలంలో కావచ్చు, అన్వాడ మండలంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇదంతా డీటెయిల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ తీర్పును వక్రభాష్యం చేయడానికి లేదా వక్రంగా ప్రజల ముందుకు తీసుకుపోవడానికి కొంతమంది ప్రయత్నం చేసిండ్రు. అందుకే డీటెయిల్గా ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని సర్పంచులు మాకు వచ్చినాయి అనేది మీ ముందు ఉంచుతూ ఉన్నాం. 65% సర్పంచులు మేము గెలుచుకున్నాం. ఓట్లు గణనీయంగా పెరిగినాయి. అవతల వాళ్ళు గెలుచుకున్నాయి, తండాలు గెలుచుకున్నారు. దాంతో వాళ్ళ సంఖ్య కొద్దిగా ఎక్కువ కనబడుతుండొచ్చు. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు కోటకదిర కావచ్చు, వల్లిపూర్ కావచ్చు, చౌదరిపల్లి కావచ్చు, ఇట్లా రామచంద్రాపూర్ కావచ్చు, అయితే మేజర్ గ్రామ పంచాయతీలు మహబూబ్నగర్ మండలంలో, హన్వాడలో కూడా మేజర్ గ్రామ పంచాయతీలు టంకర కావచ్చు, హన్వాడ హెడ్ క్వార్టర్ కావచ్చు, ఇటువంటివన్నీ. వేపూర్లో కూడా మా కార్యకర్తలు బలపరిచిన అభ్యర్థి 2 క్యాండిడేట్లు మాకుంటే సగం మంది కార్యకర్తలు ఒక క్యాండిడేట్కు, కొంతమంది కార్యకర్తలు ఒక క్యాండిడేట్కు చేస్తే అక్కడ కూడా బ్రహ్మాండంగా గెలిచినాం. ఇవన్నిటిని కూడా మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మేము ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కావచ్చు, అలాగే 200 యూనిట్లకు తక్కువగా ఉన్న ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం కావచ్చు, తర్వాత మా పాఠశాలలను మెరుగుపరచుకోవడం కావచ్చు, తర్వాత రైతు భరోసా ఇవ్వడము, బోనస్ ఇవ్వడము, రుణమాఫీ చేయడము, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలు ఆదరించిండ్రు. ఈరోజు ఈ తీర్పు మేము గౌరవిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా చిత్తశుద్ధితోటి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం, బాధ్యత మా మీద పెరిగింది.